సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫస్ట్ మోస్ట్లీ హార్ట్ స్ట్రోక్స్ అనేవి వింటున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఎక్కువగా వినేది బ్రెయిన్ స్ట్రోక్ అని. బేసిక్గా అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్ సర్వైవ్ అయిపోవడానికి మనకు న్యూట్రియంట్స్, ఆక్సిజన్ కావాలి. న్యూట్రియంట్స్, ఆక్సిజన్ బ్రెయిన్కు మన రక్తనాళం ద్వారా దొరుకుతుంది అక్కడ. సో మెయిన్ వెజల్స్ ఏముంటాయో మనకు ఫ్రంట్లో 2 ఉంటాయి అండ్ దాని బ్యాక్లో 1 ఉంటుంది. సో ఈ బ్లడ్ వెజల్స్ మన పర్టికులర్ పర్ మినిట్గా ఇంత బ్లడ్ సప్లై చేయాలి అక్కడ. సో ఈ కంప్రమైజ్ ఏమైతే బ్లడ్ కంప్రమైజ్ అయిపోతే ఆర్ తక్కువ అయిపోతే మనకు బ్రెయిన్ సర్వైవ్ క్వశ్చనబుల్ అయిపోతుంది. అప్పుడు బ్రెయిన్ సర్వైవల్కు ఒక టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ టిష్యూ పర్టికులర్ ఏరియాలో ఇంత టైము సర్వైవ్ అవ్వకపోవచ్చు ఎప్పుడు బ్లడ్ దొరకకపోతే. మ్యాక్సిమమ్ అరౌండ్ 4.5 hours to 6 hours ఉంటుంది. కొద్ది ఏరియాస్లో ఓన్లీ మినిట్స్లే ఉంటుంది. సో ఆ 4.5 hours మీరు బ్లడ్ రీస్టోర్ చేయకపోతే అది దొరకకపోతే బ్లడ్ దెన్ బ్రెయిన్ ఫంక్షన్స్ తక్కువైపోతాయి. అప్పుడు బ్రెయిన్ ఫంక్షన్ తక్కువైపోయిన తర్వాత మనకు పక్షవాతం వచ్చేస్తుంది. పక్షవాతము హార్ట్ అటాక్ లాగా ఒకటే ఉండదు. ఎందుకంటే హార్ట్ అటాక్లో ఏమవుతుంది, మనకు నొప్పి వచ్చేస్తుంది, స్క్వీజింగ్ ఉంటుంది, హార్ట్లో స్క్వీజింగ్ ఉంటుంది, ఆయాసం వచ్చేస్తుంది, స్వెట్టింగ్ వచ్చేస్తుంది, ఇంతే. బట్ దీనికి వదిలేస్తే వేరే అంటే విధానంగా రాదు. అది వేరే బ్రెయిన్లో ఎట్లా ఉంటుందంటే బ్రెయిన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై డిఫరెంట్ ఏరియాస్. మనకి ఎట్లా ఉంటుంది డిఫరెంట్ ఏరియాస్ అంటే ఎట్లాగా థింకింగో, ప్లానింగో, అర్థం చేసుకోదైంది, మాట్లాడదైంది, చూడదైంది, వినపడదైంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ప్రాసెసింగ్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్. సో డిఫరెంట్ ఏరియాస్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు చూస్తే ఇప్పుడు థింకింగు, ప్లానింగు అన్నీ ఇక్కడ ఉంటాయి. మాట్లాడదేమో, అర్థం చేసుకోదు ఇక్కడ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఉంటుంది, అండ్ దెన్ స్పీచ్ ఇట్ ఉంటుంది, అండ్ దెన్ చూపు వెనుక భాగంలో ఉంటుంది. సో ఈ రిప్రజెంటేషన్స్ ఏముంటాయి మెదడులో, ఈ రిప్రజెంటేషన్లో పర్టికులర్ ఏరియా పర్టికులర్ వెజల్ సప్లై చేస్తూ ఉంటుంది. ఆ పర్టికులర్ వెజల్లో బ్లడ్ తక్కువైపోతే ఆ పర్టికులర్ ఏరియా పనిచేయదు. ఇప్పుడు ఆ పర్టికులర్ ఏరియా పనిచేయదో మనకు అదే విధానంగా రిప్రజెంటేషన్ మేనిఫెస్టేషన్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ చేతులు కాలు పడిపోతే మనకు లెఫ్ట్ సైడ్లో ఐదర్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ అవుటర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఫంక్షన్ చేయదు. దీని ప్రకారంగా బికాజ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి, వేరే టైప్స్లో మనకు పక్షవాతం రావచ్చు. దానికి అందరికీ ఇది అర్థం అవ్వదు. పక్షవాతం అంటే ఓన్లీ చేతులు కాళ్ళు పడిపోతే అంటారు అందరూ. చూపు సడన్గా తగ్గిపోతే కూడా పక్షవాతం ఏది. అండ్ దెన్ సడన్గా మూడ్ చేంజెస్ వచ్చేస్తే, ఎక్స్ప్రెషన్ తక్కువ అయిపోతే, అర్థం చేసుకోకపోతే, ఇవన్నీ ఏమి ఉన్నాయో ఇదన్నీ రిప్రజెంట్ చేస్తుంది బ్రెయిన్. సో ఎప్పుడు 4.5 hours వరకు అది ఇట్ క్యాన్ టాలరేట్. బియాండ్ 4.5 hours ఎక్సెస్ అయిపోతే ఆ ఏరియా పనిచేయదు. సో దీనికి పక్షవాతం అంటారు.